నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ఫస్ట్ తమ్మునైలు చూసి మాత్రం ఆగం కాకుండ్రి, లోపల వార్త ఏముందో చూసే ప్రయత్నం చేయండి. అంతే తప్ప తమ్మునైల్లో నరేష్ అన్న ఇట్లా పెట్టిండు, మరి వేరే దొంగలు పెట్టినట్టు పెట్టిండు, మరి 14 ఎకరాల దాకా రైతు బంధు పడ్డది అని చెప్తా ఉన్నాడు. మరి ఇది నిజమా? అనవసరంగా మమ్మల్ని లేనిపోని ఆశల వైపు తీసుకెళ్తా ఉన్నారు. చాలా ఛానల్స్ ఆయా దొంగలు అలా వ్యూస్ కోసమో లేకపోతే ఛానల్ని పెంచుకోవడం కోసమో ఇగబడ్డది అగబడ్డది అగబడుతుంది అని చెప్పి ఆగం చేస్తున్నారు రైతులని చెప్పి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. పైగా ఏదో ఎవరో చెప్పినారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి ఇక త్వరలో రైతు భరోసా లేకపోతే రేపే మాపే అని చెప్పి ఆగం చేస్తున్నారు కదా. సో ఆ రకంగా కాకుండా నేను స్పష్టంగా ఒక లెక్క చెప్పదలుచుకున్నా. మరి 14 ఎకరాల వరకు రైతు భరోసా ఎట్లా పడ్డది, ఎవరికి పడ్డది, మరి మిగిలిన వాళ్ళు చేసుకున్న పాపం ఏంది, మరి మిగతా రైతులకు ఎందుకు పడలేదు అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 12,848 గ్రామ పంచాయతీలల్లో అయితే కొన్ని పంచాయతీలని పైలట్ విలేజెస్గా తీసుకున్నారు. అయితే ఈ మండలాలు మొత్తం 570 మండలాలు, ఈ 12,848 ఈ జీపీలు ఏవైతే ఉన్నాయో ఈ జీపీలకు సంబంధించినటువంటి ఈ 570 మండలాలు, ఈ మండల్స్లా వీళ్ళు పైలట్ విలేజెస్ అని తీసుకున్నారు. ఇది మనందరికీ తెలుసు. పైలట్ విలేజెస్ అని చెప్పేసి అంతకంటే ముందు అంటే జనవరి 26 నాడు స్టార్ట్ చేసిర్రు. వీళ్ళందరికీ కూడా రైతు భరోసా పడ్డది. అయితే ఆ పైలట్ విలేజెస్లో అంటే టోటల్ తెలంగాణ మండలాలు మొత్తం కలిపి 614, బట్ ఇక్కడ రూరల్కి సంబంధించినటువంటి మండలాల్లోనే స్టార్ట్ చేసిర్రు ఈ పథకాన్ని. సో ఇక్కడ ఈ రైతులకు సంబంధించి 570 మండలాలల్లో ఒక్కొక్క విలేజ్ తీసుకున్నారు కదా. ఈ ఒక్కొక్క విలేజ్లో ఎంతవరకు రైతు భరోసా క్రెడిట్ అయిందనేది చాలామందికి ఐడియా లేదు, కన్ఫ్యూజన్ ఉన్నది. పైగా ఆ వచ్చిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు, కనీసం వేరే వాళ్ళకు కూడా చెప్తలేరు. అయితే దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఒక ఉదాహరణ మాత్రమే చెప్తా ఉన్నా. ఆ రైతులే కాదు ఇంకా చాలామందికి వచ్చినాయి. కాకపోతే ఈ ఉదాహరణ ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో మండలం ఎర్గట్ల, ఈ మండల్ పేరు ఎర్గట్ల మండల్, ఊరు పేరు దోమ్చంద. ఈ దోమ్చంద అనే ఊరు ఏదైతే ఉందో ఈ ఊర్లో ఒక రైతుకి 14 ఎకరాలు ఉంటే ఆయనకి క్రెడిట్ అయిపోయింది. 14 ఎకరాలు ఇంటూ 6,000 రూపాయల చొప్పున ఆయనకు అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ నేనేమంటా ఉన్నా, ఈ రైతు చేసుకున్న పుణ్యం ఏంది, ఈ మిగిలిన చిన్నకారు సన్నకారు రైతులు చేసుకున్న పాపం ఏందనేది ఒక ప్రశ్న అయితే, ఇంకొకటి మరి మిగతా మండలాల్లో ఉన్నటువంటి మిగతా విలేజెస్ సంగతి ఏంటిది, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ 570 తీసేస్తే ఈ 12,848 మన గ్రామాలలోకించి 570 తీసేస్తే అందాదా ఒక 12,300 వరకు ఇంకా మిగిలి. మరి వీళ్ళకు 4 ఎకరాల దాకా కూడా ముట్టకపోయి ఎట్లా? ఈ రైతులకు ఎందుకు వేయరు? ఇప్పుడు మీరు పొద్దుగాల లేస్తే ఈ రైతు భరోసా మీద దునియా థంబ్నెయిల్స్ కనిపిస్తున్నాయి, దునియా పెట్టుకుంటా ఉన్నారు. ఇక వచ్చే అగవచ్చే, అగబడుతున్నాయి, కొంతమంది అయితే పడ్డాయని కూడా పెట్టిండ్రు. సో చాలామంది అన్నయ్య అసలు రైతు భరోసా మీద వీడియోలు చేయకుండ్రి, బంద్ చేసేయండ్రి, మీకు తెలిస్తేనే చెప్పుండ్రి లేకపోతే చెప్పకుండ్రి అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు. వాళ్ళకి తిక్కలేస్తూ ఉంది చూసి. అసలు మీరు ఎందుకు ఈ సబ్జెక్టు తీసుకుంటా ఉన్నారు, ఎందుకు మమ్మల్ని ఆశ పెట్టి చంపుతున్నారు? వాడు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ దివానాగాలు ఎన్నడేస్తారో మాకు తెలియదు, మీకు తెలియదు. ఉత్తగానే ఎందుకు దాని మీద ఆశ పెట్టి మీ వ్యూస్ కోసం చేసుకుంటున్నారని చెప్పి బాధపడుతున్నారు రైతులు. కాబట్టి ఇక్కడ వచ్చింది కానీ ఒక పైలట్ విలేజెస్లో మాత్రమే పడ్డది. దీన్ని క్లారిటీగా చెప్పకుండా ఎవడు పడితే వాడు ఇంత తెలుసో తెలియకనో అన్ని పనికి మాలిన ముచ్చట్లు చెప్పుకుంటా ఇగబడ్డది అగబడ్డది అని చెప్తే దానికి ఏమరి కాదు సబ్జెక్టు. వీళ్ళు పైలట్ విలేజెస్ అని తీసుకున్నటువంటి మండలాల్లో మాత్రమే పడ్డాయి, మిగిలిన ఎక్కడ కూడా. ఆ పైలట్ విలేజెస్ ఏంటో కూడా నేను మీకు చెప్తా. ఆనాడు వాళ్ళు జనవరి 26 నాడు పెట్టింది 4 పథకాలు: ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అట్లే ఇంకొకటి రేషన్ కార్డులు. ఈ 4 ఎందుకోసం పెట్టారంటే ఆ గ్రామంలో ఎట్లాంటి ఇష్యూస్ లేని గ్రామంను చూస్ చేసుకున్నారు. పైగా చిన్న గ్రామంను చూస్ చేసుకున్నారు, బుడ్డది. ఆ మండలంలో ఉన్నటువంటి బుడ్డ గ్రామాన్ని, అంటే తక్కువ ఉన్నటువంటి దాన్ని. నేనేమంటా ఉన్నా, సగం పెట్టే బదులు ఇట్లా సగం పెట్టి సగం ఊకునే బదులు ఎవరికి ఇవ్వకుండా అయిపోతుండే కదా, ఇస్తే అందరికి ఇచ్చేది ఉండే. వాళ్ళకు మాత్రం కడుపు నింపినరు, కథం, మిగతాని మాత్రం ఎండబెట్టిరు. సో 14 ఎకరాల రైతుకి ఇలా
రైతు భరోసా అందించారు కదా ఒక్కొక్క మండలంలో అక్కడక్కడ గ్రామాలకి. మరి మిగిలిన రైతులకి మిగిలిన గ్రామాలకి ఎన్నడూ అందిస్తారు? మీకు ఏమన్నా లెక్కపత్రం ఏడ్చిందా? అనవసరంగా మీరు ఆశ పెట్టి ఇస్తాము అనుకుంటా పోయిన పంటది రాలేదు, వచ్చే పంటది వస్తుందా గ్యారంటీ లేదు, నడుమిట్లో ఉన్నారు. ఇటు ఈ పాతదంతా బకాయి చెల్లిస్తారా? అది బకాయి కిందనే తీసుకోమంటారా? ఎట్లా తీసుకోమంటారు? మరి మీకు చేతగాకపోతే సపుడేక ఊకొండ్రి, మాతోని కాదు అని చెప్పి అందరికీ బంద్ చేయాలి. కానీ ఇక్కడ కొంతమందికి పెట్టుకుంటూ కొంతమందికి చేసుకుంటూ పోతూ ఉంటే నమ్మట్లేదు. ఇది కేసీఆర్ మీద కక్షతోని ప్రజలను గోసపెడుతున్నట్టే ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజలని కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు. మీకు కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ కుటుంబాన్ని ఏమి ఇబ్బంది పెట్టుకుంటారో పెట్టుకోరు, వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టుకుంటారో ఏడ పెట్టుకుంటారో పెట్టుకోరు, వాళ్ళ తప్పులు దొరికితే. కానీ ఇలా వాళ్ళ పేరు చూపించి వాళ్ళని బూచిగా చూపించి ప్రజలను ఆగం చేస్తున్నారు. ఆ కుటుంబం అంతా దోసుకున్నది, అందుకోసం మేము చేయలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. ఈ మాటలు ఎన్ని రోజులు చెప్తారు? ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది ఈ కథ అంతా? దీనే నమ్ముకుంటా బొమ్మంటారా? ఇప్పుడు ఈ విలేజెస్కి ఎన్నడూ రైతు భరోసా పడుతుందని అడుగుండ్రి గట్లా. నేనేమంటా ఉన్నా అంటే వేరే ఛానల్స్ కూడా, మా మీడియా మిత్రులకు కూడా దమ్ముంటే ఇక్కడ ఉన్నట్టుగా నిజం చెప్పిన తర్వాత రాందాన్ని అడిగే ప్రయత్నం చేయండి. ఎన్నడూ వేస్తారో అని అడుగుండ్రి. ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు వస్తుందని గిట్లా అడగాలి. కానీ ఇగొచ్చింది ఆగొచ్చింది వాడు చెప్పింది చెప్పేటట్టయితే ఇక దానికి ఏంది కథ? అది ఇప్పుడు వాళ్ళు పోనీ అఫీషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, ఇగో వస్తుంది ఏదో పత్రికలో 25 తారీఖు మనం కూడా పెట్టినాం, కానీ ఆ పద్ధతిని పెట్టలేం. కావాలంటే మన పాత వీడియో చూడండి. 25 నుంచి రైతు భరోసా అని పెట్టినా కూడా కింద నేను ఏమన్నా నమ్మకం లేదు దొరా అంటున్న రైతులు అని చెప్పి పెట్టినా. కావాలంటే ఆ వీడియోలో చూడండి. నేను ఆ రోజే అన్నా ఇది వేస్తారా వేయరా ఇదంతా కథ కంచికే అన్నట్టు అనిపిస్తుంది, ఏదో ఆశ పెట్టి మాత్రమే చంపుతున్నారు. నిజంగా రైతులను గోసపెట్టకుండ్రి. నేను దయచేసి చెప్తా ఉన్నా, మీకు తెలిస్తే తెలిసింది చెప్పండి, లేకపోతే సపడే కూకుండ్రి. పనికి మాలిన వీడియోలు చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. పైగా లేదా మీరు అడగండి, నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల పక్షపాతిగా నిలబడాలనుకుంటే ఎట్టి పరిస్థితులలో మంత్రిని అడుగుతావా, ఎమ్మెల్యేలను అడుగుతావా, లేకపోతే ముఖ్యమంత్రిని అడుగుతావా, ప్రభుత్వాన్ని అడుగుతావా? దమ్ముంటే ఏమాయ రైతు భరోసా ఎన్నడు అని అడుగుండ్రి. అట్లా వీడియోలు చేయండి. రైతులు గోసపడుతున్నారు. ఇలా కళ్ళాలు ఉన్న వడ్లు కూడా కొనకపోతే నానిపోయి అవి మొత్తం మొలకెత్తుతూ ఉంటే రైతులు అవస్థలు పడుతున్నారని గా విషయాల మీద ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి తప్ప పనికి మాలని చేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్తూ, చాలామంది ఇంకొక ఆయన అయితే ఒక మెసేజ్ పెట్టిండు, ఎవ్వడు కూడా చేయకుండా ఇక వీడియో 25 తారీఖు తర్వాత మూసుకోండి అని చెప్పిండు డైరెక్ట్. పైగా ఇంకొక అన్న ఏమంటాడంటే 25 తారీఖు తర్వాత ఇట్లా పైసలు పడకపోతే బిడ్డ మీరంతా కట్టియాలి, మీ ఎవరెవడైతే వీడియోలు పెట్టిండో మీరంతా రైతులకు కట్టిరని చెప్పారు. ఇగో ఇట్లా అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అంత ఫ్రస్ట్రేషన్లో తీసుకుపోతా ఉన్నారు. ఈ చాతగాని దద్దమ్మలను నమ్ముకుంటే ఇలా లాస్ట్కి ఏడికి వచ్చిందంటే ఇగో ఇక్కడికి వచ్చింది. ఇటు మీడియాని మేపుతున్నట్టుంది మంచిగా. ఇక మీడియాకి అవకాశం దొరికింది, వాడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఇగో వస్తుంది అగ వస్తుందని ఆశ పెడితే వీళ్ళు రోజుకొక వీడియో వేసేస్తే వాళ్ళు కూడా రైతులు ఎవ్వరు పెట్టినా ఏది పెట్టినా ఎవడు ఏం చేసినా చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి అది వానికి ఉపయోగం అవుతుంది తప్ప రైతులకైతే వచ్చేదేం లేదు. సో నేనేమంటా ఉన్నంటే ఈ మిగిలిన మండలాలలో, మిగిలిన గ్రామాలల్లో మిగిలిన రైతులకి ఎన్నడూ రైతు భరోసా క్రెడిట్ చేస్తారో ఒక క్లారిటీ ఇవ్వండి. ప్రభుత్వం తరపు నుంచి మంత్రే చెప్పాలి తప్ప ఇంకెవ్వడు చెప్పేది లేదు. మంత్రే చెప్పాలి. మరి ఎన్నడేస్తావు, ఎప్పుడేస్తావు, మరి ఈ పంటక వచ్చే పంట సంగతి ఏంది, క్లారిటీ ఉందా లేదా? ఎందుకంటే రైతులకు పెద్దపీట అని చెప్తారు. పెద్దపీట కాదు, మీరు కూర్చున్న పీట కూడా ఎత్తుకపోతారు. మీరు పెద్దపీట వేసుడు కాదు, ఆయన కూర్చున్న స్టూలో కూర్చో ఉంటే అది కూడా ఎత్తుకపోతారు. ఇంత దొంగలు మోపోయినరు. సో అది కాదు కావాల్సింది. పక్కాగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకి ఏదన్నా ఒక భరోసా ఇవ్వండి. భరోసా లేని రైతు భరోసా అయిపోయింది ఇవాళ. దాని గురించి మాట్లాడాలంటే అసలు భరోసానే లేదు. దాని పేరు భరోసా అని పెట్టి దాన్ని తీసుకుపోయి ఏట్లా వాడేసిరు.